హనుమకొండ జిల్లా దామెర మండలం గూడపాడు విట్స్ కాలేజీలో సమగ్ర కుటుంబ సర్వే కంప్యూటర్ నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పరకాల మండలం కామారెడ్డిపల్లి శివారులోని హనుమాన్ చెన్నింగ్ కాటన్ మిల్లులో సీసీఐ కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. పరకాల మండల లక్ష్మీపురం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం అంగన్వాడీ సెంటర్ను తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. Actually enter way to Bandi, ఇప్పుడు మాకు 10 కిలోమీటర్లు ఇప్పుడు కానీ ఇక్కడికి వస్తాం. ఈరోజు పర్కాల్ మండల్లో హనుమాన్ కాటన్ జిన్నింగ్ మిల్కి రావడం జరిగింది. ఇక్కడ సీసీఐ ఆధ్వర్యంలో కాటన్ పర్చేజెస్ అనేది జరుగుతున్నాయి. మనకి జిల్లాలో 4 మిల్స్ నోటిఫై ఉన్నాయి, అలాంగ్ విత్ పర్కాల్ మార్కెట్ యార్డ్తో పాటు. సో ఈ 4 మిల్స్లో ఈరోజు ఈ యొక్క మిల్లులో దాదాపు 665 ఫార్మర్స్కి 12,000 క్వింటాల్స్ ఆల్రెడీ పర్చేస్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ జిల్లాలో 24,000 క్వింటాల్స్ ఇప్పటి వరకు పర్చేసెస్ జరిగాయి. దాదాపు ఒక 18 to 20 crores వరకు సీసీఐ ద్వారా పేమెంట్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో తొందరగా తీసుకొచ్చి వాళ్ళు కూడా సేల్స్ అనేది చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ప్రైవేట్ పర్చేజెస్ కంటే సీసీఐ రేటే ఇప్పుడు ఇంకా మంచి రేటు నడుస్తుంది కాబట్టి అందరు కూడా సీసీఐకి ఇచ్చి వాళ్ళ పేమెంట్ అనేది కూడా తొందరగా ప్రాసెస్ చేయించుకోవాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే దీంతోపాటు సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన డేటా ఎంట్రీ కూడా విజిట్ చేసి 3 మండలాల డేటా ఎంట్రీ ఏదైతే ఒక కాలేజ్లో జరుగుతుందో అక్కడ డేటా ఎంట్రీ క్వాలిటీ అండ్ ఎట్లయితే ఎంటర్ చేస్తున్నారో ప్రాసెస్ అనేది కూడా చూడడం జరుగుతుంది.